హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దత్త జయంతి కదండి, సాయిబాబా గుడికి వెళ్తున్నాము. ఇందులో దత్తాత్రేయ కూడా ఉంటారు. మాకు దగ్గరలో అమీన్పూర్లో ఉందన్నమాట సాయిబాబా గుడి. పౌర్ణమి కూడా కదా. నేను మా బాబు వెళ్తున్నాము. ఈరోజు మా బాబు ఇంట్లోనే ఉన్నాడనమాట. గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు బాబా గుడికి వచ్చి హెల్త్ క్యాంప్ జరుగుతుంది. ఎవ్రీ థర్స్డే ఉంటుంది అక్కడ. చాలా రష్ ఉన్నారు ఈరోజు. అక్కడ ఇంకా అరటిపళ్ళు తీసుకొని బయట వాళ్ళకి పిక్ చేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా అరటిపళ్ళు అలాంటివి ఇస్తున్నాం. రైతుని వేదురు చేసి గుడిలో లైన్ అయితే ఉంది. లోపలికి అయితే వెళ్తున్నాము. చెరొకటి ఇచ్చేవాడు. మహారాజుకి జై. లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. ఈరోజు ఉన్నట్టుంది. ఇక్కడ ఈరోజు భోజనాలు ఉన్నాయి. వంటలన్నీ రెడీ అయిపోయినాయి. భోజనాలు మాకు తెలియదు, కానీ ఎవ్రీ థర్స్డే పెడుతున్నారంటే. ఇప్పుడు ఒకప్పుడు ఏమైనా స్పెషల్ ఉంటేనే పెట్టేవాళ్ళు. అమీన్పూర్ సాయిబాబా గుడిలో ఎవ్రీ థర్స్డే పెడుతున్నారంట. ఇంకా నేనైతే అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ అయితే కొట్టేశాను మొక్కుకొని. అక్కడ కూడా లైనే ఉంది. ఒక 5 minutes పట్టింది ఆ కొబ్బరికాయ కొట్టే దగ్గర కూడా. ఇంక పెద్ద గుడిలోకి వెళ్తే ఎలాగో కొట్టట్లేదు, మళ్ళీ లైన్లోకి భయపడి ఇక్కడిక్కడ అన్నీ వెళ్తే కొడతా. ఇక్కడ పెద్ద గుళ్ళలోకి వెళ్ళినప్పుడు గల్లాలోనే వేసేస్తా ఉండిలో. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. చూడండి బాబా. దగ్గర కాబట్టి వీలున్నప్పుడల్లా వెళ్తా నేనైతే. లైన్ అయితే బాగానే ఉంది. సగం లైన్ కదిలింది. ఒక అరగంట పట్టింది ఈరోజు దత్త జయంతి కాబట్టి. లేకపోతే తొందరనే అయిపోతుంది. లాస్ట్ హారతి అయిపోయే టైంకి ఎక్కువ వస్తారనమాట చుట్టుపక్కల వాళ్ళు. దగ్గరికి అయితే వచ్చేసాము. లైన్ దగ్గరికి అయితే అయిపోయింది. బాబా దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ బాబా ఉయ్యాల ఉంది కదా, అది ఊపేసి కొంచెం ముందుకు వెళ్ళాము. చూడండి, వినాయకుడు పాదాలు, బాబా, తర్వాత దత్తాత్రేయ ఉంటారు. హారతి టైం ఇంకా ఎంత లైన్ మేమైతే దర్శనం అయిపోయింది, తినేసాము, వెళ్ళిపోతున్నాము. ఇంత ఉండదు. బయటకైతే వచ్చేసాము మొత్తానికి. టయానికి వస్తారు చూడండి. ఇంకా ఎంత జనం ఉన్నారు, వస్తూనే ఉన్నారు. చుట్టుపక్కల ఇది ఒకటే ఉందన్నమాట గుడి అక్కడ ఏరియాలో. బయటకైతే వచ్చేసాము. పార్కింగ్ బయటకు వచ్చేసాము. అక్కడ హెల్త్ క్యాంప్ ఉంది కదా, అక్కడికి వెళ్దామని చూస్తున్నా నేను. ఒకసారి బీపీ చెక్ చేయించుకుందామని. మొత్తానికి వెళ్ళి అయితే చెక్ చేయించుకున్నా.
ఇంకా 40+ కాబట్టి అప్పుడప్పుడు చేయిస్తాను నేను. ఇంటి దగ్గర ఒక అతను ఉన్నారు, ఇంకెక్కడైనా చాలా రోజులైందని చేయించా. నార్మలే ఉంది అనింది. అక్కడ వాళ్ళ హాస్పిటల్ కూడా ఉందన్నమాట. ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడికి పంపిస్తుంది. అది మొత్తానికి చెక్ చేయించేసుకొని ఇంటికి అయితే వచ్చేసాము.